నమస్తే, వెల్కమ్ టు తీర్మా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మంచి న్యూస్లు తీసుకొచ్చిన అబ్బాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే హనుమాన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో ఇంకో మంచి విషయం ఏంటంటే ఎక్కడ ట్రైలర్ లాంచ్ చేస్తారని కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఏఎంబి సినిమాస్ ఏవైతున్నాయో ఆ సినిమాస్లో స్క్రీన్ 1లో అఫీషియల్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉందన్నమాట 19th December రోజు. తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే నా సమీరంగ నుంచి అల్లరి నరేష్ గారిది సపరేట్గా ఒక సాంగ్ రేపు వస్తుందని ఒక అప్డేట్ అయితే పోస్ట్ అయితే ఇలా వచ్చింది. సో ఓవర్ వెయిట్ చేస్తూ సో ఇక్కడ చూసుకుంటే మాత్రమే నా సమీరంగల నరేష్తో పాటు నాగార్జున కాంబినేషన్ ఉండేటట్టుగా అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే వ్యూహం అనే వెబ్ సిరీస్ ఏదైతుందో మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోకపోతే ఇట్లా చెక్ చేసుకోండి. నెక్స్ట్ యానిమల్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుందాం. ఎందుకంటే మూవీ రిలీజ్ అయితే దగ్గర ఏమంటారు ఐ థింక్ 2 weeks అవుతుంది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఇండియన్ నెట్ చూసుకుంటే 468 crores వచ్చింది. వరల్డ్ వైడ్గా 772 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చింది. సో 778 crores అంటే దగ్గర రేపు ఎల్లుండి కల్లా 800 crores సంపాదించేస్తుంది అనేసి అయితే వరల్డ్ వైడ్గా ఒక ఎస్టిమేషన్స్ అయితే పడ్డారు. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రం బై టెనెంట్ ట్రైలర్ అయితే వచ్చింది. ఇక్కడ మనం సత్యం రాజేష్ అనొచ్చు, కానీ చాలామందికి అందరికి తెలిసిందే పొలిమేర ఏమంటారు మెయిన్ హీరో అనుకోవచ్చు, అట్లనే ఫేమస్ అయ్యిండు. సో అదే యాక్టర్ అన్నమాట. సో టెనెంట్ అనే కొత్త మూవీలో ట్రైలర్ అయితే బాగా వచ్చింది, అందులో యాక్టింగ్ చేస్తుండే. సో చాలా అదే అలాంటి సస్పెన్సే, అలాంటి ఏమంటారు డార్క్ టోన్తో పాటు ఏమంటారు మూఢనమ్మకాలు దాంతో కాదు, కానీ ఒక మర్డర్ మిస్టరీతో పాటు కొంచెం డార్క్ షేడ్లో వచ్చేటట్టయితే చూపించారన్నమాట. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగానే కనిపిస్తుంది. థియేటర్ లాగా రాగానే సపరేట్గా పబ్లిక్ టాక్ రివ్యూ అని తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రము ఇవి కొంచెం కార్టూన్ సైడ్స్ అనుకోవచ్చు బై, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ చూసుకుంటే మార్వెల్ ఎంటర్టైన్మెంట్ నుంచి అనమాట. సో వాట్ ఇఫ్ సీజన్ 2 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దగ్గర 9 ఎపిసోడ్లు ఉంటాయంట. అండ్ ఇది మీకు డిజ్నీ ప్లస్లో అవైలబుల్ ఉంటుంది. రోజుకో ఎపిసోడ్ వేస్తారు అన్నమాట బై. సో మామూలుగా మధ్యలో క్రిస్మస్కి సంబంధించిన వేరే వస్తాయి. ఒకవేళ ఎంజాయ్ చేసుకుంటే ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు. దీనికి సంబంధించిన స్పెసిఫిక్గా ట్రైలర్కి సంబంధించిన బ్రేక్డౌన్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ఏంటంటే కుంగ్ ఫు పాండా 4 మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది, చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఫోన్ కదా పాండా, బ్లాక్ అండ్ వైట్ పాండా. సో బ్లాక్ అండ్ వైట్ పాండాకి సంబంధించిన ఏమంటారు మాస్టర్ అవుతాడు, ఇన్నర్ పీస్ పెద్దగా ఇంకొక లెవెల్కి వెళ్తున్న టైంలో ఇంకొక కమిలియన్ వస్తుంది. తర్వాత ఫస్ట్ పార్ట్లో వచ్చిన విలన్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా వస్తాడు, టైగర్ అవుతున్నారు, అతను కూడా వస్తాడన్నమాట. సో ఏది మిస్టరీ ఎలా వచ్చిండు ఏందనేసి మనకు తెలుస్తుంది. ఆ కమిలియన్కి సంబంధించిన పవర్స్ మళ్ళీ పోలాగానే మారుతాడు, ఆ పవర్స్ ఏందనేసి అయితే మనం మూవీ చూసినాక చెప్తాను. కానీ ట్రైలర్కి సంబంధించిన సపరేట్గా బ్రేక్డౌన్ అయితే చేస్తాను, దానికైతే వెయిట్ చేయండి. నెక్స్ట్ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ యానిమీ సైడ్ ఏవైతే గండమ్ సిరీస్ సంబంధించిన మంచి అప్డేట్ వచ్చిందంటే గండమ్ సీడ్ ఫ్రీడమ్ ఏదైతుందో ఇది కొత్త ట్రైలర్ అయితే తీసుకొచ్చిరన్నమాట. సో దాంట్లో కొత్తగా 10 మంది క్యారెక్టర్స్ని తీసుకొచ్చారు. ఈ మూవీ సిరీస్ ఏదో కానీ ఇది మాత్రం 26th January రిలీజ్ అవుతుందని వచ్చేది ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో చూద్దాము, మనకి ఇంకా అప్డేట్ రాగానే ఇంకొక మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఇవాళ ఉన్న మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.